మీ తలలో పేలు ఎలా వస్తాయి ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది పేలు అంటే తల సరిగ్గా కడుక్కోపోవడం వల్ల, అశుభ్రంగా ఉండడం వల్ల వస్తాయి అనుకుంటారు. నిజానికి అది పూర్తిగా నిజం కాదు. పేలు అనేవి చిన్న పరాన్నజీవులు. ఇవి మన తలలో ఉండే రక్తాన్ని పీలుస్తూ జీవిస్తాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి తలలో ఉండే పేలు మరో వ్యక్తికి చాలా సులభంగా వ్యాపిస్తాయి. ఉదాహరణకు స్కూల్లో పిల్లల దగ్గర కూర్చోవడం, సెల్ఫీలు తీసుకునేటప్పుడు తలలు తగలడం, ఒకరి దువ్వెన, టోపీ, దిండు లేదా తువ్వాలు మరొకరు వాడడం వల్ల పేలు ఒకరి నుండి మరొకరికి చేరవచ్చు. ఆడపేను రోజుకు సుమారు 6 నుండి 10 గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లను నిట్స్ అంటారు. అవి జుట్టుకు గట్టిగా అంటుకొని ఉంటాయి. దాదాపు వారం రోజుల్లో అవి పిల్ల పేలుగా మారతాయి. అందుకే ఒక్క పేను వచ్చిన కొన్ని వారాల్లోనే వందల సంఖ్యకు పెరిగే అవకాశం ఉంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పేలు ఎగరలేవు, దూకలేవు కూడా. అవి కేవలం పాకుతూనే ఒకరి తల నుండి మరొక తలలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి పేలు రావడం అంటే మీరు అశుభ్రంగా ఉన్నారని కాదు, కానీ వ్యక్తిగత వస్తువులు మరొకరితో పంచుకోవడం, మరొకరికి దగ్గరగా ఉండడం, వాటి వల్ల పేలు వ్యాపించే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పండి, మీకు ఎప్పుడైనా పేలు సమస్య వచ్చిందా? ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.